హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక సమీకృత కార్యాలయం ఎదుట బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొంకటి కిషోర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టి అనంతరం హుస్నాబాద్ డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు నిరసన కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాని ప్రస్తావన లేకపోవడం చూస్తే ఎస్సీలను ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ ఉపకులాలు మాదిగ మరియు మాల కార్పొరేషన్లకు 750 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పూదరి కిష్టయ్య, పట్టణ కోశాధికారి అకోజ అరుణ్ కుమార్, కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, బోడికి వెంకటేష్, ఆషాఢం శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ కార్యదర్శులు మోర రమేష్, కోశాధికారి వరికోలు నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ బోనగిరి రాజేష్, బూత్ అధ్యక్షులు మొలుగురి గణేష్, నాయకులు సత్యం, మహేందర్, స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు. చేవెళ్లలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని, అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు సంబంధించిన గురుకుల పాఠశాలను, హాస్టళ్లను వెంటనే ప్రభుత్వ భవనాలను నిర్మించాలని, అలాగే అంబేద్కర్ అభయాస్తం కింద ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలు ఇచ్చి పేద ఎస్సీలను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణ పక్షాన ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలా మాదిగ కార్పొరేషన్లకు దాదాపు 750 కోట్లు కేటాయించాలనే డిమాండ్తోనే ఈరోజు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మరి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెలలోపు ఎస్సీలకు ఏదైతే 5 హామీలతో 6 గ్యారంటీలలో 5 హామీలు ఎస్సీలకు ఇచ్చిర్రో ఆ 5 హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.